దేని గురించో తెలుసా? సంఘమును గురించి చింతించు అన్నాడు. పౌలుకున్న బాధ అదే, పౌలుకున్న భారం అదే. పౌలు మాట్లాడుతుంది అదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆత్మీయుడికి ఉండే భారం అదండి. నా కుటుంబం ఏందో, నా పిల్లలు ఏందో, వాళ్ళ భవిష్యత్తు ఏందో, ఇంకోళ్ళ భవిష్యత్తు ఏందో, ఇంకొకటి జీవితం ఏందో ఈ చూసుకోడు. పౌలు ఏమంటున్నాడు? ఇదియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక ఆత్మీయుడికి ఉండే భారం అది, ఒక ఆత్మీయులకు ఉండే లక్షణం అది. ఎందుకంటే దినము ఆ భారము కలిగి పరిచర్య చేస్తారు. దేవునిలో ఎదగాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు నీకు కలగాల్సింది ఏంటంటే దినదినము సంఘమును గురించిన చింత, సంఘమును గురించిన